నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వసతి గృహాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే నాసిరికం భోజనం పెడుతున్నారని వార్నింగ్. తుర్కాంజాల్లో సిపిఐ 3వ మహాసభలు ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానాలు. మహబూబాబాద్ జర్నలిస్ట్ అసోసియేషన్ వేడుకలు ఘనంగా NUGI ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. డాక్టర్ అమర్నాథ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ వరంగల్ హాస్పిటల్స్ జట్టు బంపర్ విజయం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పర్యవేక్షించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించలేదని ఫిర్యాదు అందడంతో ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలలో వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న పప్పును చూసి నీళ్లలా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి తనిఖీకి వస్తానని, పరిస్థితి ఇలాగే ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూ ప్రకారం ఆహారం ఇస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, పత్తికొండ కోఆప్షన్ మెంబర్ నజీర్ పాల్గొన్నారు. పప్పు ఇట్లా చేసుకుంటావా ఇంట్లో చేసుకుంటావా రిపేరు అట్లా చేస్తారా అన్నిదాకా పోతామా చెప్పు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నాక అంత ఘోరంగా పప్పు సార్లాక చేసి పెడితే నీకు ఎంత పప్పేనా ఈరోజు నెల్లే కాయలు లేదు అందుకే ఏమేమి ఇష్టం క్యారెట్ వంకాయలు నేను చెప్పేది ఇది రసంలాగా చేస్తావు రసంలాగా చేస్తావు సాంబార్ చారులాగా చేస్తావు ఇది ఆ టైప్ ఉండాలా అది గట్టిగా ఉండాలా చేసేది ఎవరైనా ఒక్కరికైనా ఎవరైనా నేను గ్యారెంటీ ఇదే ఇదే ఉంటాను అంటే పత్తికొండలో వారానికి ఒకసారి వస్తుంది. ఎప్పుడు వస్తానో ఎలా పిల్లలు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. వారానికి రోజుకి ఒక ఐటెం పెట్టాలని చెప్పేసి చెప్తాను. సాంబార్ అంటే ఎట్లా ఉండాలి? మందం కావాలి. కేజీన్నర నీకేంటది ఏం లేవన్నా సేవలు పెడతావా? నాకు ఇక ఏం వంటలు చేసలేమా? ఒక జటాకే వేస్తేనే సాంబార్ ఇంత అవుతుంది. మా ఇంట్లో మేము చేసుకోమా? మేము ఆడలమే కదా, వంటలు రావా? మాకు ఎంత వేస్తే ఎంత సాంబార్ అవుతుంది అనేది ముందే శనగపాయలు అంటున్నావు. మరి అన్ని వేస్తే ఇంత నీలాగే చేస్తుంది. చూడు సాంబార్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండల్ తుర్కెంచాల్ SSR కన్వెన్షన్ హాల్లో సిపిఐ 3వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. సిపిఐ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఎర్రజెండా పార్టీ సిపిఐఎం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్మాదంతో ఈ దేశంలో ప్రజలను చీల్చి రాజకీయాలు చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అనుగుణమైనటువంటి నినాదాలు కొద్ది కాలం చేస్తూ ఈ మధ్య కాలంలో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ఒక దోబుచ్చులాంటి రాజకీయాలు చేస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు
నికరమైనటువంటి రాజీలేని పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీకి అండదండగా ప్రజానీకం, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఉంటున్నారు. వారి కోసమే కూడుగూడు గుడ్డ ఏదైతే నినాదం ఉందో ఇంకా అది ఆచరణలో చాలా దూరంలో ఉన్నాం. అనేక మంది ప్రయాసాలకు ఓర్చి ఈ సందర్భంలో ఈ మహాసభ జయప్రదం కోసం కృషి చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు తీసుకొచ్చి పేద ప్రజలకు 15 లక్షల చొప్పున వేస్తామని చెప్పేసి ఆర్భాటంగా జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయించింది. జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి కరెక్టే, కానీ అందులో రూపాయి పైసా కూడా వేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్మాదంతో వ్యవహరిస్తుంది. దానికి వ్యతిరేకంగా సిపిఐఎం నికరమైనటువంటి రాజీలేని పోరాటాలు కొనసాగిస్తుంది. ఇట్లాగే రాష్ట్రంలో అనేక హామీలు గుప్పించినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆచరణలో ఏమాత్రం అందుకు తగ్గట్టుగా వివరించడం లేదు. అది డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, 1,00,000 ఎకరాల నీళ్లు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రైతాంగానికి అనేక ఉచిత ఎరువులు, పురుగు మందులు కావచ్చు, ఇత్యాది అనేకమైనటువంటి హామీలు గుప్పించి ఈరోజు హామీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇలాంటి అనేక విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు, ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రజలు కేవలం ఓట్ల రూపంలో ప్రజలను కొనుగోలు చేసే విధంగా కాకుండా ప్రజలు శాశ్వతమైనటువంటి అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాల్సినటువంటి ఎజెండా మాత్రం వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదు. కేవలం ఎర్రజెండా పార్టీగా సిపిఎం పార్టీకి మాత్రమే ఉంది. శాశ్వతమైనటువంటి అభివృద్ధి దిశగా ఈ ప్రజానీకాన్ని మొత్తం తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎర్రజెండాకే ఉంది, అది సిపిఎం పార్టీకే ఉందని చెప్పి విశ్వసిస్తూ ఈ మహాసభల వెలుగులో భవిష్యత్తు కార్యాచరణను, ఆందోళన పోరాటాలను కూడా నిర్వహించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బస్సు వెళ్తాంట బస్సు వెళ్తుంది చెప్తే ఎట్లా బయట వేరే చెప్పాను కదా కొద్దిగా సైలెన్స్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో కురవి వీరభద్రుని దేవస్థానం వద్ద నేడు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్యూజేఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనునిత్యం జర్నలిస్టుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న టీజేఐ రాష్ట్ర అధ్యక్షుడు నారగౌని పురుషోత్తం ఆదేశాలతో ఈ వేడుకలు నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు చిరగోని ఉదయ్ధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లావుడ్య రామ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సభ్యులకు ఎన్యూజేఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురవి టీజేఏ మండల అధ్యక్షుడు శంకర్రావు, సాయి కుమార్, తుడం రాజేష్, చెల్లా వేణు, వెంకన్న, మహేష్ పాల్గొన్నారు. అనుబంధ సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. జర్నలిస్టుల హక్కుల కోసం మరియు జర్నలిస్టుల కనీస సౌకర్యాల కోసం మన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీ ప్రతి మండలంలో కమిటీలను వేస్తూ మండలాల్లో బలోపేతం చేస్తూ ప్రతి జర్నలిస్టుకి తన హక్కుల్ని సాధించుకునే విధంగా ముందుకు తీసుకెళ్తుంది. మనమంతా కలిసికట్టుగా మన యొక్క తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేడు
శ్రీ నారాయణ పురుషోత్తమ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు నేడు ఎన్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహించడం జరుగుతాము. ధన్యవాదాలు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. పట్టుకోండి అందరూ ఒకసారి చూడండి, అందరూ ఫ్రేమ్ చూడండి, అందరూ చూడండి బ్రదర్. దీని దగ్గరికి రండి బ్రదర్. రాజేష్ తెలంగాణ ముందుకు రండి, ఫోటోలు దూరం. హనుమకొండ డాక్టర్ అమర్నాథ్ ఆధ్వర్యంలో హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. హనుమకొండ జయ హాస్పిటల్స్, వరంగల్ హాస్పిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. డాక్టర్ రాధేరెడ్డి కంపెనీలో వరంగల్ హాస్పిటల్స్ జట్టు 44 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించి హెచ్పిఎల్ సీజన్ 2 క్రికెట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఛాంపియన్షిప్ క్రికెట్ ట్రోఫీని ముఖ్య అతిథులుగా హాజరైన పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీజేపీ నాయకులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి విజేతలకు అందజేశారు. Congratulations, Radhareddy and Warangal team. Now go and enjoy the ground. నా పేరు డాక్టర్ రాధే, వరంగల్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ జనరల్ సర్జన్ని. ఈరోజు సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మొత్తం 16 టీములు పాల్గొన్న హాస్పిటల్ ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్లో మేము జయ హాస్పిటల్ పైన 44 రన్నులతో పైన విజయం సాధించి ఈరోజు కప్పు గెలుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా టీం మొత్తం ఈరోజు నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు. కరోనా సీజన్లో కొంచెమన్నా బయటికి వచ్చి అందరూ టీమ్స్ సహకరించి క్రికెట్ ఆడడము మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇటువంటి సీజన్లు ఇంకా చాలా జరగాలని, ఇలా ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరూ ముందుండి నడిపించాలని డాక్టర్ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెడికల్ ఫీల్డ్ అంటే చాలా ఒత్తిడితో కూడుకున్నది. నిత్యం పేషెంట్లతోటే డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చూసడానికి, వాళ్ళకి కూడా మానసికంగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి ఒక ఆటతోటి మనకు ఫిట్నెస్ ఉంటుంది, మైండ్ కూడా చాలా పనిచేస్తుందని డాక్టర్ అమర్నాథ్ గారు హెచ్పిఎల్ హాస్పిటల్ ప్రీమియర్ లీగ్ అని స్థాపించారు. మొదటిది సక్సెస్ఫుల్గా విజయవంతమైంది, సెకండ్ది కూడా ఇప్పుడు విజయవంతమైంది. 16 టీంలతోటి మామూలుగా లీగ్ కాకుండా సేమ్ మన ఐపీఎల్ స్థాయిలో హెచ్పిఎల్ 2 కూడా నిర్వహించారు. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్. దాంట్లో వరంగల్ హాస్పిటల్ ప్రతి మ్యాచ్ అత్యధిక రన్లతోటి విజయవంతం సాధించింది. ఈ లాస్ట్ మ్యాచ్లో కూడా జయ హాస్పిటల్ తోటి 44 రన్ల భారీ తేడాతోటి మన రాధారెడ్డి సార్ క్యాప్టెన్స్తో మా 11 మంది వరంగల్ హాస్పిటల్ టీం, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, మన బాలు సార్ అడ్మినిస్ట్రేటర్ సార్ కానీ, ఇంకా నాగరాజు అని మా ఫార్మసీలో పనిచేసే నాగరాజు, ప్రతి టీంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మా బిల్డర్ రాజు బౌలింగ్ చాలా బాగా కష్టపడ్డారు. ఈ విధంగానే హాస్పిటల్ 3 నిర్వహించి ఇది ఒక ఐపీఎల్ స్థాయిలో తీసుకొచ్చి తెలంగాణ మొత్తం అన్ని హాస్పిటల్ కూడా నిర్వహించి ఈ విధంగా పోటీనివ్వాలని డాక్టర్ అమర్నాథ్ గారిని మా వరంగల్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాం. వరంగల్ హాస్పిటల్. రాధాకృష్ణ, వరంగల్ హాస్పిటల్. తెలంగాణ 4 వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలావుద్దీన్ చెప్పారు. అసోసియేషన్ జిల్లా సమావేశాన్ని నగరంలోని టీఎన్జీఓస్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు
షేక్ సలావుద్దీన్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా చట్ల మహీందర్, ఉపాధ్యక్షుడిగా శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సమీర్ అహ్మద్, సంయుక్త కార్యదర్శిగా రామ్ మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాధు రవి, కోశాధికారిగా అన్వేష్ తో పాటుగా కార్యవర్గ సభ్యులుగా నవీన్, రాజేశ్వర్, వినయ్ కుమార్, జావేద్, సలీం, కలీంబాయ్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ 4-వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ 4-వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ హైర్ వెహికల్స్ నిజామాబాద్లో ఈరోజు నూతనంగా బాడీ ఎన్నుకోవడం జరిగింది. అందులో ఎలక్టెడ్ అయిన ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అలాగే అందరు బాడీ మెంబర్స్కి ఈరోజు కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు బాడీకి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ కర్తవ్యం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో చాలామంది ఉన్నత అధికారులు ఓన్ వెహికల్స్ పెట్టుకొని, బినామీ వెహికల్స్ పెట్టుకొని డ్రైవర్ల కొట్టగొడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో చాలామంది డ్రైవర్లు బండ్లు కొనుక్కొని ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులు వాళ్ళు సొంతంగా వాళ్ళ వాహనాలు తిప్పుకోవడం వల్ల చాలామంది డ్రైవర్లు నిరుపేదలుగా ఉండడం జరుగుతుంది. దానివల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ 4-వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ హైర్ వెహికల్స్ నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలాగే కార్యవర్గులందరూ ఈ జిల్లాల నుంచి ఆఫీసర్లకు ఎడ్యుకేట్ చేసుకుంటూ దీనిపైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటాం. ఇంతేకాకుండా దీనిపైన జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ అంది తప్పకుండా మీరందరూ ఈ హైర్ వెహికల్స్ పైన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణ కోసం జాతీయ రహదారిపై లింగాపూర్ గ్రామస్తులు రాస్తారోకో చేశారు. గుడిహత్నూర్ నుంచి తమ గ్రామానికి వెళ్లే రోడ్డు ఆక్రమణకు గురై ఇరుకుగా మారిందని లింగాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే ఆక్రమణను కూల్చివేసి రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించాలని కోరారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ సాగర్ కాంప్లెక్స్ లో 5 రోజుల పాటు నిర్వహించిన రుద్ర సంహిత త్రిశత చండీ యాగం ముగిసింది. చివరి రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం 5 రోజుల పాటు సాగిన ఈ యాగంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు చేపట్టారు. వస్తాడు మహాదేవ
శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి శ్రీశైల వీరశైవ పీఠాధిపతి శ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం సాయంత్రం మరణించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా నిష్పక్షపాతమైన పంచాంగం ద్వారా లక్షలాది మందికి మార్గదర్శనం చేయించిన గొప్ప వ్యక్తి ఆయన. గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఎంతో మంది సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులకు తీవ్ర దైవ కృప వలన జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులుగా ఉన్నారు. వాళ్ళకి అలవాటు అనమాట. ఆదివారం నాడు ఇంటికి వెళ్ళేటప్పుడు దాని పిల్లల్ని చూసుకొని కూతురు పిల్లల్ని చూసుకొని వచ్చాను అని చెప్పాను. అట్లా అని చెప్పండి డ్రైవర్కి, నాకేం కాదురా. వాళ్ళకి అలవాటు అనమాట. ఆదివారం నాడు ఇంటికి వెళ్ళేటప్పుడు దాని పిల్లల్ని చూసుకొని కూతురు పిల్లల్ని చూసుకొని వచ్చాను అని చెప్పాను. అట్లా అని చెప్పండి డ్రైవర్కి, నాకేం కాదురా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వసతి గృహాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే, నాసిరకం భోజనం పెడుతున్నారని వార్త. దుర్గాంచల్లో సిపిఐ 3వ మహాసభలు, ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానం. మహబూబాబాద్ జర్నలిస్ట్ అసోసియేషన్ వేడుకలు, ఘనంగా ఎన్యూజీఐ ఆవిర్భావ దినోత్సవం. డాక్టర్ అమర్నాథ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్, వరంగల్ హాస్పిటల్స్ జట్టు బంపర్ విజయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.